దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక పునర్జన్మ లాంటిది. వీటికి డయాలసిస్ కూడా అందిస్తాం. డయాలసిస్ మనకు ఒక బ్రిడ్జ్ థెరపీ లాంటిది. మనం కొన్ని రోజులు డయాలసిస్ వస్తుంది కానీ దీర్ఘకాలికంగా మనకు అత్యుత్తమ ట్రీట్మెంట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే కిడ్నీ మార్కెట్. మన హాస్పిటల్లో దాదాపు 350 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేశాము. క్రితము పూర్వము బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ ఉండవలసింది కంపల్సరీగా ఉండేది. ఇప్పుడు అవసరం లేదు. మనం మందుల ద్వారా బ్లడ్ గ్రూప్ వేరైనా సరే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా అన్ని రకాల దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసి ఉన్నాము అత్యుత్తమ ఫలితాలతో. మన ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ యొక్క అవుట్కమ్స్ అంటే దీనివల్ల మన జీవన ప్రమాణ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతా ఉంది. డయాలసిస్లో ఉండే దానికంటే కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అది సో ఏవైతే మన ఈ అన్ని రకాల మనకు బ్లడ్ గ్రూప్ మార్పిడి బ్లడ్ గ్రూప్ డిఫరెంట్గా ఉన్నంత కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ చేసి ఉన్నాం. ఓకేనా అంతేనా సార్? ఇంకా ఇప్పుడు మీరు ఏం చేస్తారనంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ అంటే కిడ్నీని కాపాడుకోవడానికి ఏం చేయాలి అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే ఇది షార్ట్గా 1.5 minutes అయింది. మినిమం 3 minutes ఉంటే బాగుంటుంది. సో మనకు ఈ కిడ్నీ దీర్ఘకాలిక కిడ్నీ సమస్య ప్రధానంగా మనకు బీపీ, షుగర్, ఉపకాయము వల్ల ప్రధానంగా వస్తుంది. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అండ్ కిడ్నీ స్టోన్స్ వల్ల కావచ్చు, లేకపోతే కొన్ని సమస్యలు కుటుంబ వంశపారంపర్యం కూడా వస్తాయి. ఈ కారణాల వల్ల కిడ్నీ సమస్యలు వస్తూ ఉంటాయి. సో మనకు ఈ దీర్ఘకాలిక కిడ్నీ సమస్య సీకేడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వారి షుగర్ కానీ బీపీ కానీ కంట్రోల్లో పెట్టుకోవడం, యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం అది కూడా ఇంపార్టెంట్. అంటే రెగ్యులర్గా వ్యాయామం చేసి కరెక్ట్గా వెయిట్ మెయింటైన్ చేయడం, స్మోకింగ్ డ్రింకింగ్ లాంటివి అవాయిడ్ చేయడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఎవ్రీ సంవత్సరం అట్లీస్ట్ 6 నెలలకి సంవత్సరానికి ఒకసారి క్రియాటిన్, యూరిన్ టెస్ట్ చేసుకొని ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుంటే మన కిడ్నీ హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఆహార పదార్థాలు ఏం తీసుకుంటే ఈ సమస్య రాకుండా ఉంటుంది? ఆహార పదార్థాలు అనుకుంటే మనకు అడిక్వేట్ హైడ్రేషన్ దగ్గర మనం 2.5 నుంచి 3 లీటర్లు నీళ్ళు తీసుకోవడం పర్ డే. అండ్ హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్ అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, అట్ సేమ్ టైం పళ్ళు కూరగాయలు అడిక్వేట్గా తీసుకోవడం, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ డైట్లో ఉండేటట్టు చూసుకోవడం చాలా ఎక్కువ. స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. ఇవన్నీ కిడ్నీ హాని కలిగిస్తుంది. సార్ ఇంకోటి ఏంటంటే కిడ్నీ సమస్య మొదలైందన్న సిమ్టమ్స్ మనిషికి ఎట్లా ఉంటాయి సార్? కిడ్నీ సమస్యలు అంటే కిడ్నీ సమస్యలు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎట్లా ఉంటుందంటే 90% మందికి అర్లీగా మనకి ఏ సిమ్టమ్స్ ఉండవు. 90% కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కిడ్నీ సమస్యలు గుర్తించడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు, అంటే షుగర్ కానీ, బీపీ కానీ, ప్రీవియస్గా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, లేకపోతే కుటుంబ పర్యంగా వాళ్ళకి ఏదైనా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎవ్రీ 6 నెలలకి సంవత్సరానికి ఒకసారి క్రియాటిన్ యూరిన్ టెస్ట్ చేయించుకోవడం లాంటివి. అండ్ ఒకవేళ కిడ్నీ సమస్యలు స్టార్ట్ అయినప్పుడు మనకు కాళ్ళ వాపులు రావడం కానీ, పడుకుని లేచిన తర్వాత కంటి చుట్టూ వాపు రావడం కానీ, మూత్రంలో నురుగు కనిపించడం కానీ, లేకపోతే రక్తస్రావం జరగడం కానీ, ఇవన్నీ కామన్గా సింప్టమ్స్ మనం చూస్తాం. దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు ఆకలి లేనితనం, బరువు తగ్గడం కూడా మనం కామన్గా గమనిస్తాం. సార్ మిగతా దేశాలతో పోలిస్తే ఇండియాలో ఈ సమస్య ఎక్కువ ఉందా తక్కువ ఉంది? భారతదేశంలో ఏంటంటే ఈ డయాబెటిక్ ఎపిడమిక్ అంటే మనకు రాను ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ మారడం వల్ల రాను డయాబెటీస్, దీర్ఘకాలిక నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ రోజుకి ఇన్సిడెన్స్ పెరుగుతాం.
దానివల్ల ఏమవుతుందంటే కిడ్నీ సమస్యలు కూడా బాగా పెరుగుతున్నాయి. మనకు అర్లీ స్టేజ్లో షుగర్ కంట్రోల్ డయాగ్నోస్ చేయలేకపోవడం, బీపీ కూడా అన్కంట్రోల్ ఉండడం వల్ల కిడ్నీ మీద ప్రభావం పడుతుంది. సో మనకు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అయితే మనకు ఏవైతే మనం కంట్రోల్లో పెట్టుకుని అదుపులో పెట్టుకుంటే మన ఏంటంటే కిడ్నీ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. సార్ చివరిగా చెప్పండి, యశోద హాస్పిటల్స్లో కిడ్నీ డిసీజెస్కి సంబంధించి అట్ ద సేమ్ టైం అవేర్నెస్కి సంబంధించిన ఎలాంటి ఉంది సార్? మనకు ప్రతి సంవత్సరం మార్చ్ 2వ వరల్డ్ కిడ్నీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. మన హాస్పిటల్కి యశోద హైటెక్ సిటీలో కూడా మనం కిడ్నీ స్క్రీనింగ్ యొక్క మనకు తక్కువ ధరలో కిడ్నీస్ మనం ఏదైతే 5 రిస్క్ ఫ్యాక్టర్స్ అనుకున్నామో వాళ్ళందరికీ కిడ్నీస్ తక్కువ ధరలో అందించాము. అట్లా సో దట్ మనం అర్లీ డయాగ్నోసిస్ చేస్తే చాలా వరకు కిడ్నీ డిసీజెస్ మనం అర్లీ డయాగ్నోసిస్ చేస్తే మంచిగా ట్రీట్మెంట్ చేసి కంట్రోల్ చేయగలుగుతాం. ఈ డయాలసిస్ స్టేజ్ ట్రాన్స్ప్లాంట్ దగ్గర రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు డయాలసిస్ స్టేజ్కి వచ్చిన డయాలసిస్ మనము ట్రాన్స్ప్లాంట్కి మనకు ఆప్షన్స్ ఉన్నాయి. డయాలసిస్ మనకు దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు లేట్ స్టేజ్ కానీ ప్రోగ్రెస్ అవుతే మనకు 2 ఆప్షన్ డయాలసిస్, ట్రాన్స్ప్లాంట్. డయాలసిస్ కంటే కూడా ట్రాన్స్ప్లాంట్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. ఎందుకంటే మనకు డయాలసిస్ కంటే కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. మంచి అవుట్కమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్లో మంచి సక్సెస్ రేట్స్ ఉన్నాయి కిడ్నీ మార్పిడి ఆపరేషన్. సార్ మెయిన్గా మన దగ్గర ఆర్గాన్ డొనేషన్స్ తక్కువ ఉండడం వల్ల చాలామంది కిడ్నీ అవసరం ఉన్న వాళ్ళందరూ ఈ ఆర్గాన్ డొనేషన్ విషయంలో సొసైటీకి ఏం కాలిస్తారు సార్? అంటే చాలా మందికి ప్రస్తుతానికి మనకు వాలంటరీగా మనకి భారతదేశంలో మనకు ట్రాన్స్ప్లాంట్ అనుకుంటే ఐదర్ మన బంధుమిత్రులు అంటే పేరెంట్స్ కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మన వైఫ్ అంటే స్పౌస్ మాత్రమే డొనేట్ చేయవచ్చు. వీళ్ళకి చాలా మందికి అపోహలు ఉంటాయి. ఏంటంటే కిడ్నీ డొనేషన్ చేస్తే మనకు ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని. యూజువల్గా ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు డోనర్కి కూడా అన్ని విధమైన పరీక్షలు నిర్వహించి వాళ్ళకి కిడ్నీ ఇవ్వగలిగే శక్తి ఉంది అని వైద్య నిపుణులు నిర్ధారించిన తర్వాత కిడ్నీ డొనేషన్ తీసుకుంటాం. ఒకవేళ వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఉంది అని మనకు టెస్ట్లో బయటపడగలిగి సో కిడ్నీ తీసుకో వాళ్ళ ఫిట్నెస్ లేకపోతే. సో మనకు కిడ్నీ డోనర్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. యూజువల్గా ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాం. నేను అది మీకు రీచ్ కాలేదు. చాలామంది బ్రెయిన్